ఫస్ట్ మోడల్ కాస్ట్ వచ్చేసి మనము 7,500 ఇస్తున్నాము. సెకండ్ మోడల్ వచ్చేసి మనము 15,500 ఇస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకు 6,500, 8,500, 9,500. 9,500 దానికి గ్యారంటీ ఉంటుంది బ్యాటరీకి. ఇది వచ్చేసి మనము 12,500 ఇస్తున్నాము. మనం అలారం కూడా ఆన్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు చూడండి అలారం ఆటోమేటిక్గా వస్తుంది. ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. మెయిన్గా మక్కలు, నెక్స్ట్ పల్లి, కోతుల బారిన పడకుండా తోటలకు, మామిడి తోటలకు కూడా వేసుకుంటారు. ఈ మధ్యలో 7-8 పంటలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి హౌస్ అంటే ల్యాండ్ ఫినిషింగ్ కూడా చేసుకుంటారు ఎక్కువ రైతులు. ఫినిషింగ్ చేస్తే ఒక మనిషి అతలు కూడా దాటకుండా దాన్ని కూడా యూజ్ చేసుకుంటారు. రైతు సోదరులకు నమస్తే. నా చేతిలో నేను పట్టుకున్నది ఇది సోలార్ ప్యానెల్. ఇక్కడ 4 రకాల సోలార్ ప్యానెల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ మొత్తం సెటప్ ఇక్కడ చూడండి. ఈ 2 కలిపి సెటప్, అక్కడ 2 కలిపి సెటప్, అక్కడ కూడా మనకు సెటప్ ఉంది. ఈ మొత్తం సెటప్లో ఏమేమి వస్తాయి, మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అనేది మన దగ్గర శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అడ్రస్ వచ్చేసి షాద్నగర్ విజయనగర్ కాలనీ, రంగారెడ్డి జిల్లా. పూర్తి వివరాలు మనం ఈ సోలార్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, మళ్ళీ సోలార్స్ అనేది, ఈ సోలార్ పెన్స్ అనేది ఇప్పుడు మనకు పల్లీలు వేసే సీజన్ కాబట్టి మనకు పల్లీలకు కానీ మొక్కలకు కానీ పందుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది మనకు చాలా అవసరము. పూర్తి వివరాలు మనము శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మలేష్. ఇప్పుడు మన దగ్గర 4 రకాల సోలార్ ఫెన్సింగ్ ఉన్నాయని చెప్పారు. ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్నాయి, కానీ వాటికి వీటికి డిఫరెంట్ ఏంది? ఈ కొత్తవి ఎందుకు అప్డేట్ అయ్యారు మీరు? అంటే రైతన్నలు అడుగుతున్నారు. మెయిన్గా రైతన్న నాకు అప్డేట్ కావాలి, ఇంటికాడు ఉంటే అక్కడ పొలం దగ్గర చెట్టు గడ్డి తగిలితే అలారం వస్తే నేను అలర్ట్గా అయ్యి తొందరగా తీసి పెట్టుకోవడానికి అడుగుతున్నారు. దానికోసం మనం కొత్తవి కూడా అవైలబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర 4 రకాలు కొత్తవి వచ్చినాయి అన్నారు కదా, ఆ 4 రకాలు ఏవి, వాటి గురించి ఒకసారి డీటెయిల్ చెప్పండి. వాటికి ఏ అటాచ్మెంట్స్ వస్తాయి అనేది కూడా చెప్పండి. ఓకే అన్న. ఇది వచ్చేసి మనకు 30 వాట్ ప్లేటు. ఇది వచ్చేసి మనకు 10 ఎకరాల కెపాసిటీ, 15 ఎకరాల సపోర్ట్ చేస్తుంది, కానీ మనం 10 ఎకరాలే చెప్తున్నాము. సోలార్ ప్యానల్లో మనము బెల్లు, అల్లారం అన్నీ ఉన్నాయి దీనికి వచ్చేసి. ఈ దాని గురించి మనము ఇప్పుడు చూపించబోతున్నాం. ఇప్పుడు ఇక ఆన్ స్విచ్, ఇదేమో ఓల్డ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఇట్లా ఇప్పుడు ఇంట్లో ఏమంటే మనం అలారం కూడా ఆన్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు చూడండి అలారం ఆటోమేటిక్గా వస్తుంది. ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఈ ఇండికేషన్ ఇచ్చినప్పుడు మనం పోయి ఇదాన్ని చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. కంటిన్యూగా గడ్డి పడింది అనుకో కంటిన్యూ వస్తుంది. అప్పుడు బ్యాటరీ పెద్దది ఉన్నప్పుడు మనకి ఇంకా పర్ఫార్మెన్స్ పెద్దగా వర్క్ చేస్తుంది. చిన్న బ్యాటరీలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ తీసుకోవాలి రైతు. లేటెస్ట్ మోడల్ ఇది ఒకటి, లేటెస్ట్ మోడల్ ఇది. ఇందులోనే ఇంకొకటి, ఇది 50 ఎకరాల కెపాసిటీ. ఇది 50 ఎకరాలు. మనం బ్యాటరీ పవర్ ఇక ఆంబ్రాన్ బ్యాటరీతో ఇస్తాము. ఇది ఇట్లా, ఇది 50 ఎకర్స్, 50 ఎకరాలు. ఇంకో మోడల్ వచ్చేసి మనకి ఇది 10 ఎకరాలు వస్తుంది. ఇది 10 ఎకరాలు సేమ్ సెటప్ గానీ అది మాత్రం వేరే. కాకపోతే ఇందులో ఏంటంటే ఫిక్స్ ఉంటుంది, ఇది ఓపెన్ ఉంటుంది, ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఇది అట్లా ప్లేట్ ఒక తాన ఫిక్స్ చేసుకొని డబ్బాని ఎక్కడంటే అక్కడ ఇంటికి తీసుకెళ్లి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు ఈ మోడల్లో. ఓకే, ఈజీ ఫుల్. అదేమో ఫిక్స్డ్ ఉంటుంది. అది దానికి ఫిక్స్ లో వచ్చేసి, దీనికి వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి స్టాండ్ యూజ్ కావు, ఒక తాన క్యారీ చేసుకోవాలి. ఈ మోడల్కి వచ్చేసి మనం ఇగో ఇలాంటి 5 ఒకటి వస్తుంది. సెట్ అంటే ఇలా ఇస్తాం. ఇది వచ్చేసి 12/16 బ్యాటరీ. ఇది వచ్చేసి 30 వాట్ ప్లేటు, మొత్తం సెట్ ఇది. దీంతో పాటు ఇది ఒక అర్త్ పైప్, ఇది ఒకటి వచ్చేసి పైపు. ఇది సెకండ్ మోడల్లో. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ వచ్చేసి ఇది కూడా ఇది వస్తుంది. ఈ దానికి వచ్చేసి అమ్రాన్ బ్యాటరీ వస్తుంది, ప్లస్ దీని కూడా అమ్రాన్ బ్యాటరీ. అది 22K, ఇది 20K. ఇది వచ్చేసి దీని కూడా ఈ మోడల్కి వచ్చేసి ఒక పైపు, ఇది 2 కలిపి వస్తాయి. దీంతో పాటు ప్లాస్టిక్ గైడ్లు ఉంటాయి మన దగ్గర. పెద్ద మోడల్తో పాటు ఇవి 50 ఫ్రీ వస్తాయి. ఇది కావాల్సిన రైతులకు మాత్రం ఇది వైట్ కలర్ జర కాస్ట్ ఉంటుంది, దాని ప్రకారం ఏముందో చూసి ఇచ్చేస్తాం. ఫినిషింగ్ చేసుకునేటప్పుడు ఇది ఈ బేసు ఇది కార్నల్, ఇవి కంపల్సరీ యూజ్ చేయాలి రైతన్నలు. ఇది యూజ్ చేయకపోతే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇది వద్దు మాకు ఇంకా ఇంత మెయింటెనెన్స్ మా వల్ల కాదనుకుంటే PRC స్టిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. PRC చాలా రైతులు అడుగుతున్నారు, మన దగ్గర లేదు అన్నందుకు రైతన్నల కోసము మనం క్యారీ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనము ఒక ఇనుప పోలు వాతితే ఎంత స్టిక్ లైఫ్ ఒక 10 ఇయర్ ఎట్లా వస్తుందో ఇది కూడా అంతే 10 ఇయర్ లైఫ్ వస్తుంది, 10 to 15 ఇయర్. ఇది వచ్చేసి 16 mm, ఇది వచ్చేసి 14 mm. ఇది 6 feet హైట్. ఇవి వచ్చేసి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఈ దానికి మళ్ళీ జే వైర్ చుట్టుకోవచ్చు, ఎక్సలేటర్ వైర్ క్లచ్ వైర్ చుట్టుకోవచ్చు. ప్లస్ మన దగ్గర టాటా జే వైర్ ఉంటుంది, నార్మల్ జే వైర్ ఉంటుంది, క్లచ్ వైర్ ఉంది. ప్లస్ ఇంకా రైతులకు ఇంకా అప్డేట్ తెచ్చినాము.
ఇది ప్లాస్టిక్. ఇలాంటి దానికి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్, కానీ మళ్ళీ మళ్ళీ మెయింటెనెన్స్ ఉండదు. ఇది వచ్చేసి మనం ఇంట్లో 3 లేయర్ జియో వైర్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్ ఈ కర్రకే ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా డైరెక్ట్ కర్ర చుట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇదంతా అప్డేట్ ఐటమ్, ఇది న్యూ ఐటమ్. ఇవన్నీ వద్దు, ఇవి మనకు ముద్దు. ఓకే, ఈరోజు ఉన్న రైతన్నలకి ఇది స్పెషల్. ఫస్ట్ మోడల్ కాస్ట్ వచ్చేసి మనము 7,500 ఇస్తున్నాము. సెకండ్ మోడల్ వచ్చేసి మనము 13,500 ఇస్తున్నాము. దీనిలో వచ్చేసి 1 year వారంటీ బ్యాటరీకి ఉంటుంది, మదర్ బోర్డుకి ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్కి ఉంటుంది. ఇందులో వచ్చేసి సేమ్ టైం వారంటీ గ్యారంటీ. ఇందులో వచ్చేసి మనకు 6,500, 8,500, 9,500 3 మోడల్ ఉన్న వాటి దానిలో 9,500 దానికి వారంటీ గ్యారంటీ ఉంటుంది బ్యాటరీకి. ఇందులో వచ్చేసి మనకు 2 year బ్యాటరీ గ్యారంటీ ఉంది, అమ్రాన్ బ్యాటరీ. ఇది వచ్చేసి మనము 12,500 ఇస్తున్నాము. ఇంకా హై బ్యాటరీ కావాలన్నప్పుడు ఆ ఎక్స్టెన్షన్ ఉంటుంది అమౌంట్. మనకు ఆల్రెడీ సోలార్ ఫెన్సింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? పందులు, నైట్ పూట జింకలు, నెమలీలు, కోతులు డిస్టర్బ్ చేయకుండా, జంతువుల నుంచి బారిన పడకుండా, డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఎన్ని రకాల పంటలకు వేసుకోవచ్చు ఇది? ఇది వచ్చేసి మెయిన్గా మక్కలు, నెక్స్ట్ పల్లి, కోతుల బారిన పడకుండా తోటలకు, మామిడి తోటలకు కూడా వేసుకుంటారు ఈ మధ్యలో. నెమలీల కోసము పంట ఏదైనా ఉంటే కలంగిరికాయ అట్లా పంట ఏదైనా ఉన్నా ప్రతి ఒక్క పంట 7-8 పంటలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి హౌస్ అంటే ల్యాండ్ ఫినిషింగ్ కూడా చేసుకుంటారు ఎక్కువ రైతులు. ఫినిషింగ్ చేస్తే ఒక మనిషి అతలు కూడా దాటకుండా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా అయితే మక్కలు, పల్లి, వేరుశెనగ, మక్కలు అనేవి మెయిన్. విన్నారు కదా మన శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు. సోలార్ ఫెన్సింగ్ అనేది మనకు పంటల మీద ఇతర జంతువులు ఏవి దాడి చేయకుండా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్గా మనకు గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, మొక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. ఇందులో 4 రకాలు ఉన్నాయి. ఈ అలారం సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా పూర్తి వివరాలు మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. దానికి హాయ్ అని పెట్టినా మీకు పూర్తి అడ్రస్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి కూడా పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.